ఆడిట్ నిబంధనలు ఉల్లంఘించడంలో ఆర్బీఐ పేటీఎం పేమెంట్ బ్యాంకుపై చర్యలు తీసుకుంది. దీంతో ఇకపై వాహనాల్లో పేటీఎం ఫాస్టాగ్ ని వినియోగించలేరు. మార్చి 15 తర్వాత పేటీఎం బ్యాంక్ ద్వారా రన్ అయ్యే ఫాస్టాగ్ ని వినియోగించడం కుదరదు. అందుకే అకౌంట్ ని డీయాక్టివేట్ చేసుకుని మరొక బ్యాంకు ద్వారా కొత్త ఫాస్టాగ్ ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పేటీఎం పై ఆంక్షలు ఎత్తివేసి అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయ బ్యాంకులను ఎంచుకోవాల్సిందిగా బ్యాంకింగ్ నిపుణులు సూచిస్తున్నారు. మార్చి 15 తర్వాత పేటీఎం లావాదేవీలు పరిమితం చేయబడినందున వాహనాల్లో పేటీఎం ఫాస్టాగ్ పని చేయదు. దీనివల్ల సాధారణ ధరల కంటే టోల్ గేట్ల వద్ద ఎక్కువ నగదు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశంలోని అన్ని టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపు పరిమితం చేయబడింది. కేవలం ఫాస్టాగ్ చెల్లింపు వ్యవస్థ మాత్రమే అమలు చేయబడుతుంది. కాబట్టి ఫాస్టాగ్ లేనట్లయితే డబుల్ అమౌంట్ చెల్లించాల్సిందే. ప్రస్తుత ఆర్బీఐ ఆదేశాల ప్రకారం పేటీఎం ఫాస్టాగ్ మార్చి 5 వరకు మాత్రమే పనిచేస్తుంది. ఆ తర్వాత ఖాతాలో తగినంత డబ్బు ఉన్నప్పటికీ పేటీఎం ఫాస్టాగ్ పనిచేయదు. ఫాస్టాగ్ జారీ చేసే బ్యాంకుల జాబితా నుంచి జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ కూడా పేటీఎం ను తొలగించింది. పేటీఎం ఫాస్టాగ్ ఉన్నవారు ఇతర బ్యాంకు నుంచి ఫాస్టాగ్ తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇక ఫాస్టాగ్ డియాక్టివేషన్ ఎలా చేయాలో చూస్తే 1800-120-4210 నెంబర్కు కాల్ చేసి ఎగ్జిస్టింగ్ అకౌంట్లోకి మొబైల్ నెంబర్తో లాగిన్ చేయాలి. వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అవసరం పడుతుంది. తర్వాత పేటీఎం కస్టమర్ సపోర్ట్ ప్రతినిధి సంప్రదిస్తారు. ఫాస్టాగ్ డియాక్టివేషన్ ఎలానో చెప్తారు. అలాగే స్మార్ట్ ఫోన్ లో పేటీఎం యాప్ ఓపెన్ చేశాక ప్రొఫైల్ ఐకాన్ పై క్లిక్ చేయాలి. హెల్ప్ అండ్ సపోర్ట్ సెక్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత బ్యాంకింగ్ సర్వీసెస్ అండ్ పేమెంట్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. దీంతో ఫాస్టాగ్ సెక్షన్ కనిపిస్తుంది. పేటీఎం ఎగ్జిక్యూటివ్ తో మాట్లాడేందుకు చాట్ విత్ ఆస్ అప్లికేషన్ క్లిక్ చేయాలి. పేటీఎం ఫాస్టాగ్ అకౌంట్ డియాక్టివేట్ చేసుకోవచ్చు. చివరిగా ఫాస్టాగ్ పేటీఎం పోర్టల్లోకి లాగిన్ కావాలి. యూజర్ ఐడి, వాలెట్ ఐడి, పాస్వర్డ్ తో లాగిన్ చేయాలి. తర్వాత పాస్వర్డ్ నెంబర్, రిజిస్టర్ మొబైల్ నెంబర్, ఇతర డీటెయిల్స్ ఎంటర్ చేసి ధృవీకరణ పూర్తి చేసుకోవాలి. తర్వాత హెల్ప్ అండ్ సపోర్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. నాన్ ఆర్డర్ రిలేటెడ్ క్వారీస్ ని ఎంచుకోవాలి. క్వారీస్ రిలేటెడ్ టు అప్డేటింగ్ ఫాస్టాగ్ ప్రొఫైల్ లో క్లిక్ చేయాలి. తర్వాత ఐ వాంట్ టు క్లోజ్ మై ఫాస్టాగ్ అనే ఆప్షన్ ని ఎంచుకుని తదుపరి స్టెప్ ఫాలో అవ్వాలి. డియాక్టివేషన్ పూర్తయ్యాక గూగుల్ స్టోర్ లో మై ఫాస్టాగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక ఈ కామర్స్ లింక్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే న్యూ ఫాస్టాగ్ కొనుగోలు ఆప్షన్ కనిపిస్తుంది. యాప్ లో యాక్టివేట్ ఫాస్టాగ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత ఫాస్టాగ్ ఐడి, వెహికల్ వివరాలు ఇవ్వాలి. కొత్త ఫాస్టాగ్ తీసుకునేందుకు సంబంధిత బ్యాంకును సంప్రదించి పూర్తి చేసుకోవచ్చు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సూచించిన 32 బ్యాంకుల ద్వారా ఫాస్టాగ్లు జారీ చేయబడతాయి. దీనికి సంబంధించిన పూర్తి గైడ్ లైన్స్ కోసం NHAI వెబ్సైట్ ని సందర్శించవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.